నమస్కారం పిల్లలు, మరొక వీడియోకి తిరిగి స్వాగతం. ఇంతకు ముందు మనం కటకం మరియు కటకం ద్వారా ప్రతిబింబం ఏర్పడడం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆలస్యం చేయకుండా సంజ్ఞ సాంప్రదాయం, కటక సూత్రం, ఆవర్ధనం మరియు కటకం యొక్క శక్తి గురించి కొంత సమాచారాన్ని సేకరిద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు ఈ విషయాల గురించి అర్థం చేసుకోగలరు. గోళాకార కటకాల కోసం సంజ్ఞ సాంప్రదాయం, కటక సూత్రం, కటక ఆవర్ధనం, కటకం యొక్క శక్తి. కీలక పదాలు: గోళాకార కటకాల కోసం సంజ్ఞ సాంప్రదాయం, కటక సూత్రం, ఆవర్ధనం వాస్తవ చిత్రం కంటే పెద్ద స్థాయిలో ఒక వస్తువు యొక్క చిత్ర ఉత్పత్తి. కటకం యొక్క శక్తి. సెషన్ను ప్రారంభించే ముందు ఈ కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. కటక సంజ్ఞ సాంప్రదాయం కోసం అన్ని దూరాలను ఆప్టికల్ సెంటర్ O నుండి కొలవాలి. పతన కాంతి దిశలో కొలవబడిన దూరాలను సానుకూలంగా తీసుకోవాలి మరియు సంఘటన కాంతికి వ్యతిరేక దిశలో కొలిచిన వాటిని ప్రతికూలంగా తీసుకోవాలి. వస్తువు యొక్క ఎత్తు HO మరియు చిత్రం యొక్క ఎత్తు HI అక్షం నుండి పైకి కొలిస్తే సానుకూలంగా ఉంటాయి మరియు అక్షం నుండి క్రిందికి కొలిస్తే ప్రతికూలంగా ఉంటాయి. కన్వెన్షన్ ప్రకారం కుంభాకార కటకం యొక్క ఫోకల్ పొడవు సానుకూలంగా ఉంటుంది మరియు పుటాకార కటకం ప్రతికూలంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా U, V, F ఆబ్జెక్ట్ ఎత్తు HO మరియు ఇమేజ్ ఎత్తు HI విలువలకు తగిన సంకేతాలను వర్తించేలా జాగ్రత్త వహించాలి. గోళాకార కటకంలో దాని ఆప్టికల్ కేంద్రం నుండి వస్తువు యొక్క దూరాన్ని ఆబ్జెక్ట్ దూరం U అంటారు. దాని ఆప్టికల్ సెంటర్ నుండి ఇమేజ్ యొక్క దూరాన్ని ఇమేజ్ దూరం V అంటారు. ఆప్టికల్ సెంటర్ నుండి ఫోకల్ పాయింట్ యొక్క దూరాన్ని ఫోకల్ లెంగ్త్ F అంటారు. ఈ మూడు పరిమాణాల మధ్య సంబంధాన్ని కటకం ఫార్ములా అంటారు. వన్ బై V మైనస్ 1/U = 1/F. కటకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేటప్పుడు వివిధ పరిమాణాల సంఖ్యా విలువలకు సంకేతాలను ఉంచేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కటకం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆవర్ధనం చిత్రం యొక్క ఎత్తు మరియు ఆబ్జెక్ట్ HO యొక్క ఎత్తు నిష్పత్తిగా నిర్వచించబడింది. ఆవర్ధనం M అక్షరంతో సూచించబడుతుంది. ఆవర్ధనం M = height of the image HI by height of the object HO. ఆవర్ధనం M అనేది ఆబ్జెక్ట్ దూరం U
మరియు ఇమేజ్ దూరం Vకి కూడా సంబంధించినది. దీనిని ఇలా వ్యక్తీకరించవచ్చు. ఆవర్ధనం m hi/ho v/u. ఒక పుటాకార కటకం 15 సెంటీమీటర్ల ఫోకల్ పొడవును కలిగి ఉంటుంది. కటకం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో ఒక చిత్రాన్ని ఏర్పరచుకునేలా కటకం నుండి వస్తువును ఎంత దూరంలో ఉంచాలి? అలాగే కటకం ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆవర్ధనంను కనుగొనండి. పరిష్కారం: ఒక పుటాకార కటకం ఎల్లప్పుడూ వస్తువు యొక్క అదే వైపున వర్చువల్ నిటారుగా ఉండే చిత్రాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ చిత్రం మైనస్ దూరం V మైనస్ 10 సెంటీమీటర్లు, ఫోకల్ పొడవు F మైనస్ 15 సెంటీమీటర్లు. వస్తువు దూరం U ఎంత? వస్తువు దూరాన్ని కనుగొనడానికి ఇక్కడ ఉపయోగించే సూత్రం 1/v మైనస్ 1/u 1/f. దీనిని పరిష్కరించడం ద్వారా మనం వస్తువు దూరం 30 సెంటీమీటర్లు, మ్యాగ్నిఫికేషన్ని కనుగొనడానికి మనం ఉపయోగించాలి. ఆవర్ధనం m hi/ho v/u. పరిష్కరించడం ద్వారా ఆవర్ధనం 0.33 అని మనం పొందుతాము. సానుకూల సంకేతం చిత్రం నిటారుగా మరియు వర్చువల్ అని చూపిస్తుంది. చిత్రం వస్తువు పరిమాణంలో 1/3 ఉంటుంది. కాంతి కిరణాలను కలుస్తుంది లేదా వేరు చేసే కటకం సామర్థ్యం దాని ఫోకల్ పొడవుపై ఆధారపడి ఉంటుందని మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. కటకం ద్వారా సాధించబడిన కాంతి కిరణాల కేంద్రీకరణ లేదా వికేంద్రీకరణ స్థాయి దాని శక్తి పరంగా వ్యక్తీకరించబడుతుంది. కటకం యొక్క శక్తి దాని ఫోకల్ పొడవు యొక్క విలోమ సంబంధంగా నిర్వచించబడింది. ఇది P అక్షరంతో సూచించబడుతుంది. ఫోకల్ లెంగ్త్ F కటకం యొక్క పవర్ P ద్వారా ఇవ్వబడుతుంది. P 1/f. కటకం యొక్క శక్తి యొక్క SI యూనిట్ డయోప్ట్రే, అది D అక్షరంతో సూచించబడుతుంది. F మీటర్లలో వ్యక్తీకరించబడినట్లయితే శక్తి డయోప్ట్రేస్లో వ్యక్తీకరించబడుతుంది. ఈ విధంగా ఒక డయోప్ట్రే అనేది ఫోకల్ పొడవు 1 మీటర్ ఉన్న కటకం యొక్క శక్తి. 1/m ఆర్ 1/మీటర్. కుంభాకార కటకం యొక్క శక్తి సానుకూలంగా ఉంటుంది మరియు పుటాకార కటకం యొక్క శక్తి ప్రతికూలంగా ఉంటుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: కన్వెన్షన్ ప్రకారం కుంభాకార కటకం యొక్క ఫోకల్ పొడవు సానుకూలంగా ఉంటుంది మరియు పుటాకార కటకం ప్రతికూలంగా ఉంటుంది. కటకం ఫార్ములా 1/v మైనస్ 1/u 1/f. ఆవర్ధనం m అనేది చిత్రం hi యొక్క ఎత్తు మరియు వస్తువు ho యొక్క ఎత్తు నిష్పత్తిగా నిర్వచించబడింది. ఆవర్ధనం m hi/ho v/u. కటకం యొక్క శక్తి దాని ఫోకల్ పొడవు యొక్క రెసిప్రోకల్గా నిర్వచించబడింది. P 1/f. కటకం యొక్క శక్తి యొక్క SI యూనిట్ డయోప్ట్రే D.